సో ఇక మేమైతే నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 9 అయితే అయిందనమాట జర్నీ చేసి. సో మాకు ఫుడ్ వచ్చేసి మా కింద వాళ్ళే ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే లీవులకి వెళ్ళి వచ్చినప్పుడు ఎవరైనా ఫుడ్ అయితే ఇస్తారనమాట, ఎందుకంటే వచ్చిన వెంటనే క్లీనింగ్ ఉంటుంది కాబట్టి. సో మాకైతే మా కింద కేరళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అయితే ఫుడ్ అయితే ఇచ్చారు నైట్కి. ఇంకా నైట్ ఫుడ్ తినేసి ఇంక ఇంట్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంక టిఫిన్స్ అని నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి ఇంకా అందరూ మా పాప స్కూల్కి, ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించేసి ఇంక ఇల్లు మొత్తం క్లీనింగ్ అనమాట. చూడండి, ఒక 1 month లేమంతే ఇంట్లో ఎంత చెత్త వచ్చిందని, చాలా చెత్త, మొత్తం బూజు పట్టేసింది ఇల్లు అంతా. మేము ఇంకా అన్ని ప్యాక్స్ వెళ్ళిపోయి ఇంకా సరిపోయి, లేకపోతే ఇంకా బట్టలు కూడా చాలా అయిపోయింది బయట నుంచి వస్తే, బెడ్షీట్స్ అవిని నేనేం ఉంచలేదు కాబట్టి కొంచెం ఏం పని అయితే ఎక్కువేం లేదు. జస్ట్ ఇంకా ఇల్లు మొత్తం తుడిచేసి తడుగుదలు అయితే పెట్టేశాను నేను. 1 month వెళ్ళడం అంటే పని, రావడం అంటే ఇంకా పెద్ద పని అనమాట. సో వెళ్ళడానికి వెళ్ళే పని ఉంటుంది, వచ్చినప్పుడు కూడా క్లీనింగ్, వెళ్ళినప్పుడు కూడా క్లీనింగ్ అనమాట. ఇంకా ఇల్లు మొత్తం తుడిచి సడుగుద్దులు అయితే పెట్టేశాను నేను. నాకు ఈ ఇల్లు పని అంతా అయ్యేటప్పటికి మాక్సిమం 12 అయితే అయ్యింది. సో ఇంట్లో పని మొత్తం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వీళ్ళని పంపించేసి ఇంకా నేను ఈ పని మొత్తం చేసేటప్పటికి మధ్యాహ్నం 12 అయితే కంపల్సరీ అయిపోయింది అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు అయితే వస్తుంది. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూడడానికి అయితే అవుతుంది అనమాట. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.